ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, హిండాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఉండగా కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ అలాగే బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏంటి సార్ పరిస్థితి? ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక మనకి మార్కెట్స్ ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ వీక్ అంతా ఎలా ఉండబోతోంది? ఈ వీక్ లో మెయిన్ ఈవెంట్స్ వచ్చేటప్పటికి రేపు మంగళవారం మంత్లీ సెటిల్మెంట్ ఉందండి నిఫ్టీకి. అట్లాగే స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్ అనేటివి కూడా మంగళవారం సెటిల్మెంట్ ఉంది. అట్లాగే ఎఫ్ఓఎంసీ మీట్ సంబంధించి విశేషాలు మన గురువారం తెలుస్తాయి యూఎస్ సంబంధించి. ఇవి మెయిన్ ఈవెంట్స్ గా ఉన్నాయి. సో మనం దీవాళి, మోరల్ ట్రేడింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తున్నాము. అట్లాగే లాస్ట్ అంతకు ముందు ఒక 6 సెషన్స్ వరుసగా పెరిగిన మార్కెట్స్ ఫ్రైడే రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్కెట్స్ షార్ప్ గా పెరగడం మనం చూస్తున్నాము. ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ తో స్టార్ట్ అయ్యి 40-50 పాయింట్స్ ప్రస్తుతం చక్కగా ఒక 180 పాయింట్స్ లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా అదే డ్రాలో వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ స్టాక్స్ పైన ఇప్పుడు మామూలుగా డిపెండ్ అవ్వడం బెటర్ అంటారు ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా? పర్టికులర్ పిఎస్యూ బ్యాంక్స్, బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చాయండి. ఆ రిజల్ట్స్ ఇవ్వడంతో మనకి బ్యాంక్ స్టాక్స్ కానీ, పిఎస్యూ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. మెయిన్ గా రిజల్ట్స్ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి కొంత రిజల్ట్స్ సీజన్ లో మనం బాగా రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ ని ఎంచుకున్నట్లయితే భవిష్యత్తులో అట్లాంటి స్టాక్స్ లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా సెక్టార్స్ వైజ్ లో చూస్తే ఐటీ సెక్టార్ లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే సెంటిమెంట్ వీక్ గా ఉన్నప్పటికీ మనకి ఐటీలో టాప్ 10 కంపెనీస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా, టీసీఎస్ ఇవన్నీ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అట్లాగే మిడ్ క్యాప్ ఐటీలో నిన్న కోపోర్ట్ చూసాం. కోపోర్ట్ లో మంచి రిజల్ట్స్ రావడంతో ఈ రోజు కోపోర్ట్ పెరగడం ఇవన్నీ గమనించవచ్చు. అట్లాగే ఈ రోజు సెక్టార్స్ వైజ్ గా చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ తో పాటు రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాలన్నీ కూడా బాగా రాణిస్తూ ఉన్నాయి. సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? నిఫ్టీ పొజిషన్ ఆల్ టైమ్ హై కి దగ్గరగా వచ్చామండి. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 26,000 కి నియర్ గా వచ్చాము. 25,975 ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. అంటే ఇంకొక 250-300 పాయింట్ల దూరంలో మనము ఆల్ టైమ్ హైకి ఉన్నాం అనమాట. ఆల్ టైమ్ హై కనుక క్రాస్ అయిన పక్షంలో నిఫ్టీలో మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉంది. అంటే జనరల్ గా ఆల్ టైమ్ హై హిట్ అయిన తర్వాత 4-5% అనేది ఈజీగా మనకి మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల మనకి నిఫ్టీలో మంచి లాభాలు అనేది మనం 25,250-300 దాటిన తర్వాత మనం చూసే అవకాశం ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్రెడీ ఫ్యూ సెషన్స్ బ్యాక్ మనకి బ్యాంక్ నిఫ్టీ 52 వీక్ హై ఆల్ టైమ్ హై దాటింది. అంటే 16th అక్టోబర్ ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత నుంచి మనకి చూస్తున్నాం అంటే కొంచెము వోలటిలిటీ కనిపిస్తూ ఉంది. మధ్యలో కొంచెం మనకి మొన్న ఫ్రైడే రోజు కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వీకెండ్ లో కొంచెం వీక్ గా రావడం అలాంటి విషయాలు మినహాయించి బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన కన్స్టిట్యూయెంట్స్ లో మేజర్ కన్స్టిట్యూయెంట్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయండి. మెయిన్ గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ పాజిటివ్ రిజల్ట్స్ చూసాము. అట్లాగే పిఎస్యూ బ్యాంక్స్ ఎలాగో అన్ని పిఎస్యూ బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ తో బాగున్నాయి. అందుకని బ్యాంక్ నిఫ్టీ ముందుగానే ఆల్ టైమ్ హై కొట్టింది. అట్లాగే అక్కడ నుంచి ఫాలో ఆన్ ర్యాలీ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రైట్ సార్, శివప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు సార్. నమస్తే సార్. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ ఉన్నాయి సార్. వెరీ రీసెంట్ గా తేజస్ నెట్వర్క్స్ కి మంచి ఆర్డర్ బుక్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ ఉంది సార్. అది కరెక్టేనా సార్? ఈ టైంలో ఏమన్నా అక్యుములేట్ చేసుకోవచ్చా? ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా సార్? అంటే న్యూస్ వచ్చిన మాట వాస్తవం అండి. అందువల్ల ఈ రోజు కొంచెం పాజిటివ్ గా తేజస్ నెట్వర్క్ ట్రేడ్ అవుతుంది.
సో మీరు కొంచెం అంటే ఫ్రెష్ బయింగ్ అయితే ఇక్కడ చేయొచ్చు, ఎందుకంటే బాగా స్టాక్ బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర మీరు ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, రీసెంట్ గా మనకి స్టాక్స్ మనం చూస్తే 500-515 ప్రాంతాలు కనుక గోల్డ్ అవుతుంటే ఈ స్టాక్ లో ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకొని మీరు 500-510 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. సార్ నెక్స్ట్ కాలర్ సుభాష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బోత్ ఆఫ్ యూ. సార్ హలో, గోదావరి పవర్ ఒకటి టాటా స్టీల్ ఇప్పుడు ప్రెసిడెంట్ తీసుకోవచ్చండి? ఫస్ట్ గోదావరి పవర్ అండ్ టాటా స్టీల్. ఓకే అండి. మెటల్ స్టాక్స్ రీసెంట్ గా బాగా రాణిస్తూ ఉన్నాయండి. టాటా స్టీల్ కూడా చక్కటి పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. అంటే హెవీ వెయిట్ అవడం వల్ల చిన్నగా పెరుగుతూ ఉంది. సో ఫ్రెష్ పొజిషన్స్ టాటా స్టీల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం అంటే 185-83 ఆ ప్రైస్ దాటినట్లయితే ఇంకా స్పోర్ట్ ర్యాలీ స్టాక్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ 1 వేలో పెరగదండి, కొంచెం 2 రోజులు పెరిగి 2 రోజులు తగ్గి అట్లా చిన్నగా పెరుగుతూ ఉంది హెవీ వెయిట్ అవడం వల్ల. స్టిల్ ఈ స్టాక్ లో మీరు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. తర్వాత గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ చూస్తే 269 ఉందండి. అంటే రీసెంట్ గా మనకి ఒక 1 మంత్ బ్యాకే ఆల్ టైమ్ హై 52 వీక్ హై దాటింది. అప్పటి నుంచి ఫర్దర్ ర్యాలీస్ ఇప్పుడు స్టాప్ చేస్తూ ఉంది. ఒక పుల్ బ్యాక్ కూడా అయిపోయింది. ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేయాలంటే కొంత పుల్ బ్యాక్స్ లో తీసుకోండి. అరౌండ్ 250 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ బయింగ్ అనుకూలంగా ఉంది. రైట్ సార్. సార్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది సార్? ఈ రోజు పిఎస్యు బ్యాంక్స్ బెటర్ పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇండెక్స్ వైజ్ గా చూస్తే 1.77% పిఎస్యు బ్యాంక్స్ లో మనకి పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. తర్వాత రియాలిటీలో 1.69% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుందండి. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో 1.48% పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ గోల్డ్ ధరలు మనం చూసినట్లయితే గనక భారీగా పెరుగుతున్నాయి కానీ ఎక్కడా కూడా తగ్గడం లేదు సార్. ఒకవేళ తగ్గినా 200-300 తప్ప అంతకు మించి పెరగట్లేదు. కానీ అయినా సరే ఎక్కడా కూడా కొనుగోలుదారులు మాత్రం కొంటూనే ఉన్నారు. బంగారం ధర ఎక్కడా కూడా కొనుగోలు ధర అంటే కొనుగోలు తగ్గింది అని చెప్పేసి మాత్రం ఎక్కడ తెలియట్లేదు. ఎంత పెరిగినా సరే కొంటూనే ఉన్నారు. సో దీన్ని ఇంకా పెరగొచ్చు అని చెప్పేసి సంకేతాలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో గోల్డ్ రీసెంట్ హై నుంచి ఆల్మోస్ట్ 5% కరెక్షన్ తీసుకొచ్చిందండి. అట్లాగే సిల్వర్ చూస్తే 11% ఆల్ టైమ్ హై నుంచి, అంటే రీసెంట్ గానే ఒక ఫ్యూ సెషన్స్ బ్యాక్ ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి $48 పర్ ఔన్స్ అనమాట. $55 పర్ ఔన్స్ ఉండే సిల్వర్ ఇప్పుడు $48 పర్ ఔన్స్ వచ్చింది. అది కూడా ఒక 11.5% ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో యూజువల్ గా గోల్డ్ అయితే జనరల్ గా ఈ మధ్య కాలం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఒక 5-6% అనేది డీసెంట్ కరెక్షన్ అండి. అందుకంటే ఎక్కువ గోల్డ్ కరెక్షన్ ఇస్తే వెళ్తాం లేదు. జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా లక్కీగా ఇంకో 4% కనుక డ్రాప్ అయితే గోల్డ్ అనేది మళ్ళీ మంచి బయింగ్ అనుకూలంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సిల్వర్ మాత్రం కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే సిల్వర్ లో 11% కరెక్షన్ వచ్చిందని వెంటనే ఎంట్రీ తీసుకోవద్దు, కొంచెం చూడండి. ఇన్ కేస్ ఇంకో 10% కనుక కరెక్ట్ అయితే అది గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుందని చెప్తాను. రైట్ సార్. నెక్స్ట్ రామసుబ్బయ్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏ రేట్ లో ఎంట్రీ కావాలి సార్? ఐసిఐసిఐ బ్యాంక్ అండి సార్ కొత్తగా. ఓకే, మార్కెట్ లో కొత్తగా వచ్చారు మీరు? లేదు సార్, రాను. ఏ రేట్ ఎంట్రీ కావాలని. ఓకే, ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ కావాలని. ఇప్పుడు ప్రస్తుతం 13.78 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ ప్రైస్ పాయింట్ బాగానే ఉందండి. అంటే సపోర్ట్స్ కనిపిస్తున్నాయి ఈ ప్రైస్ దగ్గర. మీరు ఈ ప్రైస్ లో ఒక 10 రూపీస్ అటు ఇటుగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి, అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మీకు దీంట్లో డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 15-20% రిటర్న్ కనిపించవచ్చు. కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ పోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నమస్తే సార్. సార్ మా దగ్గర మ్యాన్కైండ్ ఫార్మా 2600 ఉన్నాయి సార్. అరవిందో ఫార్మా 1250 ఉన్నాయి సార్. ఈ వీటికి ఏమన్నా వాటికి రేట్ వస్తుందంటారు, లేకపోతే ఇందులోంచి ఎగ్జిట్ అయ్యి ఏ బ్యాంకింగ్ షేర్ కానీ వెళ్ళమంటారండి? టోటల్ అంటే డిఫరెంట్ సెక్టర్ అయిపోతుంది.
ప్రస్తుతం చూద్దాం అంటే ఈ టెక్నికల్ గా ఎలా ఉన్నాయో చూద్దాము. మ్యాన్కైండ్ ఫార్మా అయితే కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ లో ఉందండి, అంటే కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కన్సల్టేషన్ అనేది ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉందండి. సో మ్యాన్కైండ్ నుంచి ఇంకా బెటర్ ఫార్మా అంటే కొంచెం తక్కువ మార్కెట్ క్యాప్ ఉండే ఫార్మాలోకి షిఫ్ట్ అయినా మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. ఇంకా అరవింద ఫార్మా అయితే పర్ఫార్మెన్స్ బాగలేదు. రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా కన్సల్టేషన్ కానీ ఫాల్ కానీ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ స్టాక్ సపోర్ట్స్ అనేవి 1000 రూపీస్ 1010 రూపీస్ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. సో ఈ సపోర్ట్స్ కనుక బ్రేక్అవుట్ ఉంటే మీరైతే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. సపోర్ట్స్ బ్రేక్ కావాలనుకున్నా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ధర్మారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం, చెప్పండి సార్. సార్ కోపర్తి ఎంట్రీ ప్రైస్ చెప్పగలరా? కంపెనీ నేమ్ ఏంటండి? కోపర్తి అండి. ఓకే, కోపర్తి మనకి మొన్న రిజల్ట్స్ వచ్చాయని బాగున్నాయి. రిజల్ట్స్ చక్కగా వచ్చాయి. ఆ స్టాక్ 1830 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఫ్రైడేకి ఈ రోజుకి కొంత గ్యాప్ అనేది ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. సో ఎంట్రీస్ అనేవి మీరు తీసుకుంటే అరౌండ్ 1780, 1800 మధ్యలో తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో హలో, నమస్కారం మేడం. హలో సార్, మాట్లాడండి సార్. సిమెన్స్ ఎనర్జీ ఎంట్రీ లెవెల్ కావాలండి. ఓకే అండి, అంటే మీరు లాంగ్ టర్మ్ ఉంటారండి? 4-5 years హోల్డ్ చేద్దామని కోరిక నాకు. ఓకే, సిమెన్స్ రీసెంట్ రైస్ తర్వాత కొంత పుల్ బ్యాక్ అనేది ఇప్పుడు స్టాక్ లో చూస్తున్నామండి. ఫ్రెష్ ఎంట్రీస్ ప్రస్తుతం 3129 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీ మీరు అరౌండ్ 3000 to 2970 ఆ మధ్యలో తీసుకోండి. అక్కడ సపోర్ట్స్ బాగున్నట్లు అర్థం అవుతుంది. ఎందుకంటే లిస్టింగ్ డే హై, అట్లాగే గతంలో కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ పాయింట్స్ దగ్గర ఈ స్టాక్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది. కాబట్టి 2970, 3000 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, టిఎండి ఎనర్జీ, టిఎండి హౌసింగ్ ఫైనాన్స్ ఏ రేట్ లో పర్చేజ్ చేయండి సార్? ఒకసారి స్టాక్ నేమ్స్ రిపీట్ చేయండి. సార్ Stock names. టిఎండి హౌసింగ్ ఫైనాన్స్, టిఎండి హౌసింగ్ ఫైనాన్స్. పిఎంబి, ఓకే అండి. రెండో స్టాక్ అండి? రెండో స్టాక్ వారే ఎనర్జీ. ఓకే, సో వారి ఎనర్జీస్ అయితే ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ కి బాగుందండి. 3600 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. ఫ్రెష్ ఎంట్రీస్ మీరు ఈ ప్రైస్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆల్ టైమ్ హై అట్లాగే 52 హై క్రాస్ అయ్యే మూడ్ లో ఉంది ఈ స్టాక్. ఇంకొక 200-300 పాయింట్స్ రైజ్ అయిన తర్వాత మంచి యాక్షన్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉందండి. కాబట్టి ఫ్రెష్ ఎంట్రీస్ ఇక్కడ తీసుకోండి. తర్వాత పిఎండి హౌసింగ్ అయితే ప్రీవియస్ గా ఒక హ్యూజ్ గ్యాప్ ఫార్మేషన్ మనము లాస్ట్ జూలైలో చూసాము. ఆ జూలై గ్యాప్ ఇప్పుడు స్టాక్ ఫుల్ వేసే ప్రాసెస్ లో ఉందండి. సో ఈ స్టాక్ లో కూడా ఎనీ డిప్ అంటే కొంచెం డిప్ అయినా కానీ అరౌండ్ 900 నుంచి ప్రస్తుతం ఉన్న ప్రైస్ మధ్యలో ఎక్కడైనా కానీ కొంత డిప్ తీసుకున్నప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఈ స్టాక్ లో డిప్ రాకపోతే వెంటనే ఇమీడియట్ గా ఈ స్టాక్ లో 930, 935 అయినా పైన అబోవ్ ప్రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ ఈ స్టాక్ బాగానే ఉందండి. కాకపోతే ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. నేను రిజల్ట్స్ ఇంకా చూడలేదు, ఇన్ కేసు వచ్చే రాలేదు తెలియదు. సో ఎండ్ ఆఫ్ ద ఈ రోజు కాకుండా రేపటి నుంచి ఈ స్టాక్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. రైట్ సార్. సార్, ఫార్మా రంగం పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? ఫార్మా రంగం అంటే టారిఫ్స్ ఆ ప్రాబ్లమ్స్ లేవండి ఫార్మా రంగానికి. ఎందుకంటే అమెరికాలో అక్కడ వాళ్ళ నెసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రంప్ దృష్టి ఫార్మా రంగం మీద పడలేదు. కాబట్టి ఫార్మా రంగం కొంచెం సేఫ్ గానే ఉందని అనుకోవచ్చు. కాకపోతే ఫార్మాలో సెలెక్టివ్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయండి. అంటే మెయిన్ గా జనరిక్స్ చేసే కంపెనీస్, పాపులర్ బ్రాండ్స్ కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. కాకపోతే సెలెక్టివ్ గా వెళ్ళాల్సి వస్తుందండి. అంటే ఏ పడితే అది కొనుక్కుంటే మనం కొన్నిసార్లు ఈ కన్సాలిడేషన్ లో అట్లా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ లో ఎంట్రీ తీసుకోవాలని. రైట్ సార్. నెక్స్ట్ కాల్ తులసి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తులసి గారు మాట్లాడండి. సార్ మేము నాట్కో షేర్లు కొన్నామండి 1300 రూపాయలు. ఏది మేడం? నాట్కో ఫార్మా? నాట్కో ఫార్మా కొన్నామండి 1300 రూపాయలు. ఓకే అండి. అది ఎప్పుడు చూసినా అసలు తరగట్లేదండి. అదొకటను హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి కొన్నాము. హెరిటేజ్ ఫుడ్స్ 600 కొన్నాం. ఓకే. ఏంటండి అసలు వాటిలో నుంచి ఎగ్జిట్ బయటకు వచ్చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారండి? హెరిటేజ్ ఫుడ్స్ మనం చూస్తే లాస్ట్ 4-5 months నుంచి కొంత రికవరీ పాత్ లో ఉందండి. చిన్నగా కన్సల్టేషన్ అవుతూ స్లోగా పెరుగుతుంది. మీరు 4-6 months బ్యాక్ 100-120 రూపీస్ తక్కువలో ఉండేది. ఇప్పుడు 490 దగ్గర ట్రేడ్ అవుతుంది. చిన్నగా పెరుగుతుంది. అంటే జనరల్ గా ఈ మిల్క్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా చిన్నగా స్లోగా పెరుగుతూ ఉంటాయి. గ్రాడ్యువల్ గా స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయండి. రిజల్ట్స్ బాగానే ఉన్నాయండి. లేటెస్ట్ గా వచ్చిన రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ అండి. నాట్కో ఫార్మ్ మాత్రం కొంత వీక్నెస్ కనిపిస్తున్నాయి ఈ స్టాక్ లో. ప్రస్తుతానికి అయితే బాటమ్ లో ఉందండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎగ్జిట్ బాటమ్ లో ఎగ్జిట్ అయిపోతే తర్వాత కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఇన్ కేస్ ప్రైస్ 770 బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి ఈ స్టాక్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వీర రాఘవులు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అమ్మా. సార్ మాట్లాడండి. మా డైనమిక్ కేబుల్స్, ఎల్బిజి పోర్ట్స్ ఈ 2 షేర్లు 3 years పెట్టి హోల్డ్ చేస్తున్నానమ్మా. పెరగట్లేదు, అలా డౌన్ లోనే ఉంటున్నాయి. కంపెనీ పొజిషన్ ఒకసారి చెప్తారా? డైనమిక్ కేబుల్స్ ఇంకోటి ఏంటండి? ఎల్బిజి ఫోర్త్ జర్నల్. ఎల్బిజి ఫోర్త్. ఓకే. ఎల్బిజి ఫోర్త్. ఎల్బిజి ఫోర్జ్ అనేది నాకు ట్రాక్ అవ్వలేదండి. డైనమిక్ కేబుల్స్ అయితే మీరు లాస్ట్ 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు. కానీ ఈ స్టాక్ మరి 3 years నుంచి పెరిగిందండి. అంటే పెరగకుండా ఏం లేదు. ఇదివరకు గతంలో 80-90 రూపాయలు ఉండే స్టాక్ ప్రస్తుతం 446 ఉంది. మరి 3 years అయి ఉండదు. మరి ఈ మధ్యకాలంలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా హై ప్రైస్ లో కొనున్నట్లయితే, అంటే 1 year బ్యాక్ కొన్నట్లయితే December 2024 లో హైయెస్ట్ రికార్డ్ అయింది 526-530 ఆ ప్రాంతాల్లో. ప్రస్తుతం 446 ఉందండి. కాబట్టి స్టాక్ బాగానే పర్ఫార్మ్ చేస్తుందండి. కాబట్టి మీరు ఈ స్టాక్ లో హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? మార్కెట్స్ అప్పుడు లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ లోనే మార్కెట్స్ లో రిటర్న్స్ మనం చూసే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఏంటంటే అది కొన్నిసార్లు టైమింగ్ మనకు కరెక్ట్ గా కుదిరి అదే టైంలో మార్కెట్స్ బాగా ర్యాలీ చేస్తే తప్పితే షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ రావు. అట్లీస్ట్ మార్కెట్స్ కి వచ్చే వాళ్ళు కనీసం 3 to 7 years పాటు ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే మార్కెట్స్ కి రావటం బెటర్ అండి. షార్ట్ టర్మ్ లో 6 నెలలు, సంవత్సరంలో ఏమన్నా అవుతుంది అంటే వండర్స్ క్రియేట్ అవుతాయి అంటే అది కేవలం టైమింగ్ అండి. అంటే అదే టైంలో మార్కెట్స్ కూడా బాగా సహకరించాలి, పెరగాలి. లేని పక్షంలో యూజువల్ గా పట్టే టైం వచ్చినప్పటికీ 3 to 7 years టైం తీసుకుంటుందండి. సో మనం వర్స్ట్ సైడ్ చూస్తే 5 to 7 years అయితే కంపల్సరీ మార్కెట్ లో ఉంటేనే మనం మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. అట్లాగే మీరు అన్నట్లు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అయితే డైరెక్ట్ ఈక్విటీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. రైట్. కాలర్ రెడీగా ఉన్నారు సార్. హర్బత్ సింగ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే రామకృష్ణ గారు. డిఎల్ఎఫ్ ఒకటి ఇండస్ట్రీ అవర్స్ ఒక 2-3 years కోసం ఎంట్రీ పేరు చెప్పండి సార్. కంపెనీ పేరు ఏంటండి? డిఎల్ఎఫ్ ఇంకోటి ఇండస్ట్రీ అవర్స్. ఈ 2 ఎంట్రీ పేరు సార్ 2 years కోసం సార్. 2 to 3 years. ఓకే. ఇండస్ట్రీ అవర్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుందండి. రీసెంట్ గా మనకి చూస్తే కొంత కన్సల్టేషన్ కనిపిస్తుంది కానీ స్టాక్స్ లో ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు ఫ్రెష్ గా పొజిషన్స్ తీసుకోదలుచుకున్నట్లయితే ఇక్కడ తీసుకోవచ్చు అండి. 372 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీ 3 years టైం ఫ్రేమ్ అన్నారు కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లాగే డిఎల్ఎఫ్ కూడా మీకు 779 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఎనీ డిప్ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు.
రైట్ సార్. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఐటీ సెక్టార్స్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? సో ఎలా ఉంది సార్ దాని పొజిషన్? అంటే ఐటీ స్టాక్ లో మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మెయిన్ గా ఇప్పుడు వీసా ఒక ఇష్యూ వచ్చిందంటే రీసెంట్ గా H1B వీసా కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది అనేది క్లారిటీ లేదు. సో కంపెనీస్ పర్ఫార్మెన్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే స్మాల్ కంపెనీస్ ఈ పెద్ద కంపెనీస్ అంటే స్మాల్ కంపెనీస్ కూడా ఇప్పుడు చిన్న చిన్న కంపెనీసే ఈ చాట్ జీపీటీ ఇట్లాంటి కొత్త తీసుకొస్తున్నారు. వాటి ద్వారా పెద్ద కంపెనీస్ ఇబ్బంది పడతాయా, ఇట్లాంటివి మనం చూడాలి. అనుగుణంగా చైనా నుంచి కూడా చాలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, అంటే ఐటీ సర్వీసెస్ అందించి అట్లాంటి ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ గా ఉన్న పాత కంపెనీస్ దెబ్బతీస్తాయి. ఇట్లాంటి రకరకాల అంశాలు ఐటీ స్టాక్స్ ని పెరగకుండా చేస్తున్నాయండి. సో మనము రిజల్ట్స్ చూసినప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, అయినప్పటికీ ఈ స్టాక్స్ లో కొంత స్తబ్దత ఉందండి. కాకపోతే టైం వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత టారిఫ్స్ గురించి కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే న్యూ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కానీ ఏమైనా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి కానీ అన్ని కూడా క్లారిటీ రావడానికి మనకు కొంత టైం పడుతుంది. 6 to 9 months కొంత స్లోగా పెరుగుతాయండి, అంటే కన్సాలిడేషన్ అవుతుంది, స్లోగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఐటీ స్టాక్స్ పిక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్ ఉన్న కంపెనీస్ అయితే కొంచెం స్పీడ్ గా పెరిగే ఛాన్స్ ఉంది. అది చూసుకోవాలండి, అంటే మన కంపెనీ ప్యూర్ గా సర్వీసెస్ లేకపోతే టెక్నాలజీ ఏమన్నా హైయర్ ఎండ్ లో ఉందా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. రసారీ కెమికల్స్ పవర్ గ్రిడ్ ఇప్పుడు తీసుకోవచ్చండి? పవర్ గ్రిడ్ అండి, పవర్ గ్రిడ్ అండి, రసారీ ROSSARI రసారీ కెమికల్స్. రసారీ బయోటెక్ అండి? అవునండి. ఓకే ఓకే. పవర్ గ్రిడ్ చూసినట్లయితే 291 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. మీరు లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. రీసెంట్ టైమ్స్ లో ఒక 3-4 months నుంచి కన్సాలిడేషన్ అయింది. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని స్టాక్ మళ్ళీ ఫర్దర్ గా పెరిగే ఛాన్స్ ఉందండి. కాబట్టి లాంగ్ టర్మ్ ఉంటే పవర్ గ్రిడ్ లో చక్కటి పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 to 3 years పట్టు హోల్డ్ చేయగలగాలి. ప్రసారి బయోటెక్ చూస్తే 653 ఉందండి, అంటే ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ బాటమ్స్ లో ఈ స్టాక్ కనిపిస్తుంది. 2 year బాటమ్ అనుకోవచ్చు, 2 to 3 years. కాబట్టి ఈ స్టాక్ లో ఇమీడియట్ గా మనం కొనాల్సిన అవసరం లేదండి. అది కాక టెక్నికల్ గా వీక్ గా ఉంది స్టాక్. కొంత ర్యాలీ జరిపిన తర్వాత 800 దాటిన తర్వాత అప్పుడు ఈ స్టాక్ గురించి ఆలోచించవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసము హుండై మోటార్స్ ఒకటి, నెట్వర్క్ టెక్నాలజీ ఒకటి, MG ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చా? ఓకే. హుండై మోటార్స్ అయితే ఫండమెంటల్ గా బాగుందండి కంపెనీ. న్యూ లాంచెస్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా స్ట్రైట్ గా ఫాలో అవుతుంది, కొంచెం ఆగనివ్వండి, అంటే హోల్డ్ అవ్వండి. కనీసం వన్ సెషన్ అయినా కానీ కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయిన తర్వాత ప్రస్తుతం మేబీ 1 or 2 sessions లో ఈ స్టాక్ హోల్డ్ అయ్యి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రిజల్ట్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో రిజల్ట్స్ రియాక్షన్ చూసుకొని ఈ మంత్ మీరు ఫ్రెష్ పొజిషన్స్ దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే MG ఎలక్ట్రానిక్స్ అయితే మీరు తీసుకోవచ్చు అండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఈ రోజే లిస్ట్ అయిన తర్వాత ఈ రోజే కొంచెం గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది స్టాక్ లో కనిపిస్తుంది. 1650 ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ తులసి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. మేము కొన్ని స్టాక్స్ గురించి సార్ తో మాట్లాడాలనుకుంటున్నాము. మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే. సార్ మా దగ్గర హిందాల్కో ఉన్నాయండి, మేము లాభంలో ఉన్నాము. అవి ఉంచుకోవచ్చా, ఇప్పుడు అమ్మేసుకోవచ్చా? ఉంచుకోండి మేడం, ఎందుకంటే మెటల్ సెక్టర్ బాగుంది కాబట్టి స్టాక్ బాగా పెరిగినప్పటికీ అమ్మాల్సిన పని లేదు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే స్పీడ్ తో పెరుగుతుంది. మీ క్వాంటిటీస్ కానీ లేకపోతే మీ ఎంటర్ ప్రైసెస్ గా నాకు తెలియదు.
కాకపోతే హోల్డ్ అని చెప్తాను, ప్రస్తుతానికి హోల్డ్ ఇస్తాం. రైట్ సార్, ఇప్పుడు ఈ వీక్ లో ఏమన్నా ఐపీఓస్ ఉన్నాయా సార్? ఐపీఓస్ ఉన్నాయండి, మీకు చాలా ఐపీఓస్ ఇంకా మన క్యూలో ఉన్నాయి. ఈ పర్టికులర్ వీక్ లో అయితే మీకు చూస్తే లెన్స్ క్రాఫ్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి, అంటే 31 అక్టోబర్ ఓపెన్ అవుతుంది. మన ఈ ఐ గ్లాసెస్, పవర్ గ్లాసెస్ మేక్ చేసే కంపెనీ, ఇది అందరికీ తెలిసిన కంపెనీ. లెన్స్ క్రాఫ్ట్ ఐపీఓ ఉంది. తర్వాత ఇంకొకటి 2 ఐపీఓస్ ఉన్నాయి, ఆర్ట్లా ఇండియా, అలాగే స్టడ్స్ యాక్సెసరీస్, ఇట్లాంటి కంపెనీస్ రాబోతున్నాయి.